హాయ్ హలో వెల్కమ్ టు విట్టు ధోని యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక వీడియోలోకి వెళ్ళక ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇక నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ వస్తాయి. సో నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అన్ని వీడియోస్ అన్ని మీకు చేసి పెడతా. సో మీరు ఆల్రెడీ విజిట్ చేసిన ప్లేసెస్ అయినా సరే వీడియోలో మిమ్మల్ని నవ్వించడానికి అయితే ప్రయత్నిస్తా నా మాటలతో. సో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఈ వీడియోస్. ఇక వీడియోలోకి వెళ్ళక ముందు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇప్పుడైతే మనం కాకినాడ ఎన్టీఆర్ బీచ్ దగ్గర అయితే ఉన్నాం. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ మీ అందరికీ తెలుసు. కాకినాడలో ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ బీచ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అవునా కదా? సో ఈ బీచ్ లో మీ మెమొరీస్ ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి. అండ్ వీడియోలోకి వెళ్ళక ముందు ఎన్నిసార్లు చెప్తావు? సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే బ్యాక్ కేమ్ ఆన్ చేద్దాం. చూడొచ్చు, ఈరోజు మంగళవారం, టైం అయితే 4 o'clock అయింది. ఎవరు లేరు, అంటే ఎవరు లేరని కాదు, ఉన్నారు, అంటే అక్కడక్కడ ఉన్నారు. ఇలా కాలేజీలు బంక్ కొట్టి వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్దాం. ఏమైనా నా వ్లాగ్స్లో ఏమైనా తడబడినట్టు అనిపిస్తే మీకు నన్ను క్షమించండి. ఎందుకంటే ఇలా ఫుల్ లెంత్ వీడియోస్ వ్లాగ్స్ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది నేనేం కోర్సులు తీసుకోలేదు. ఏదో ఫ్లోలో కొట్టుకుపోదామని చెప్పి ఆన్ చేస్తా కెమెరా. ఇక వెళ్ళిపోదాం ముందుకి. ఇక్కడ సింహం బొమ్మ ఉంది చూడండి, పాపం ఎరగుడి హెడ్ అవడం అదనమాట. ఇక్కడైతే మనకి టీ హౌస్ కూడా ఉందండి, కావాలంటే టీ కూడా తాగొచ్చు, ఫ్రీగా కాదులేండి, డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ మనకి మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ కూర్చోడానికి చైర్స్ అవి కూడా వేశారు. ఇక్కడైతే మనకి గుర్రాలు కూడా ఉన్నాయి, మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, ఇక్కడ నల్ల గుర్రం ఉంది, అటు సైడ్ తెల్ల గుర్రం ఉంది. కావాలంటే మీరు గుర్రం ఎక్కచ్చు. బీచ్ లో ఉండే ఆ పాజిటివ్ వైబ్ అసలు వేరు. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఒంటెలు కూడా ఉన్నాయి, ఎడారిలో దొరకాల్సిన ఒంటెలు కూడా ఇక్కడ మనకి తెచ్చిపెట్టారు. చూడండి, గుర్రం అయితే ఇద్దరు ఎక్కారు. అలా ఒక రౌండ్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎక్కారు, అక్కడ తిప్పేస్తారు. మాకు తెలిసిలేరా అంటారా, కానీ ఏదో మాట్లాడాలి కదా, అందుకని అలా కవర్ చేస్తున్నాం. కవర్ చెప్తే అలాగా. ఇక్కడైతే మనకి వేవ్ రన్నర్ అంట, అది అంటే నాకు అది బోట్ అని మాత్రమే తెలుసు. బోట్ అంటారా ఏమంటారో తెలుసు, దాని మీద నేమ్ అయితే వేవ్ రన్నర్ అని ఉంది. ఇప్పుడు రైడ్కి వెళ్తారనుకుంటా. దాని మీద చాలా కష్టం మీద తోస్తున్నారు లోపలికి. భయ్య అయితే రైడ్కి వెళ్ళాడు, చూడొచ్చు, చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ ఆ రైడ్ ఆ ఫీల్ వేరే ఉంటది. దాని మీద ఎక్కితే ఇంకా నేను ఒక్కడే సినిమాలో మహేష్ బాబులో ఫీల్ అవ్వచ్చు. మనోడు ఫీలింగ్ కూడా అదే అనుకుంటా. ఇప్పుడు చూడండి, వామ్మో, వచ్చాక దాన్ని రేట్ అంతా కనుక్కుందాం రైడ్ కి. ఈ భయ్య రైడ్ వేసాడు. భయ్య రైడ్ కి అంతా రైడ్ ఒక రైడ్ అయినా ఇంకంతా ఒక రైడ్ అయ్యాక 500, ఒక రైడ్ కి 500 అంట. భయ్య అయితే రైడ్ చాలా బాగా వేసాడు. ఇక్కడ మనకి బోట్ కూడా ఉంది, కావాలంటే రైడ్ కి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ తో రైడ్ వేస్తే భలే ఉంటది. మనకు కావాల్సినన్ని ఇక్కడ దొరికేస్తున్నాయి. ఇక్కడ మనకి కిల్లి కొట్టు, కిరణా కొట్టు లేదనుకోండి,
మంచి కామెడీ జరగబోతుంది. ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారో కొట్టుకుంటున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళ గుంపులోకి వెళ్దాం. హరి, వెరీ గుడ్ హరి. ఇప్పుడు మనం ఎక్స్టైల్ చేసాం, గుంపులు వేసి కొట్టేస్తారు అంతే. తీసుకెళ్ళండి హరి. ఓకే, వెరీ గుడ్. అప్పుడప్పుడు ఇలాగా అడ్వెంచర్స్, డేరింగ్స్ చేస్తాను మీకోసం. ఎందుకంటే వీడియోలో మిమ్మల్ని నవ్వించాలనే ప్రయత్నం నాకు ఎక్కువ ఉంది. అంటే వెళ్ళి గెలికి తన్నించుకోవడం అంటారు కదా, చేయాలి, తప్పదు. ఫీల్డ్లోకి దిగిన తర్వాత నీకు ఏదైనా చేయాల్సిందే. ఇక్కడ మనకి వాష్ అవైలబుల్గా ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. కాకపోతే యూజ్ చేయొచ్చు, కాకపోతే కౌంటర్లో 10 రూపీస్ ఇవ్వాలి. మనకి బీచ్ ఎంట్రన్స్ లో కౌడా బీచ్ అని ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. దాని పక్కనే మనకి స్ట్రీట్ కూడా ఉంది. లోపలికి వెళ్దాం. భయ్య వస్తారా? రండి, కమాన్, జాయిన్ ద క్లబ్. భయ్య ఏంటి పార్క్ అంటే ఎప్పుడైనా వచ్చావా కౌడా బీచ్ పార్క్ కి? రావడం చాలా బాగుంది. చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎక్స్పీరియన్స్ అంటే మనకి అంత అవగాహన ఉండదు, కానీ బాగుంది చూడడానికి. ఈ రోజు ఒక ఆహ్లాదకరంగా వాతావరణంలో అలా తిరుగుతున్నాం, కానీ వీడియో బాగా అది భయ్యా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు, కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ వ్యూస్ కానీ అంటే ఇక్కడ వ్యూ పాయింట్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ లో చూడొచ్చు, కాకినాడ హార్బర్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ కౌంటర్ కూడా ఉంది మనకి. అడల్ట్స్ కి అయితే 40 అంట, చిల్డ్రన్స్ కి అయితే 20. ఇక టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 1, ఆఫ్టర్నూన్ 2 to 7. ఓకే, మనకి చాలా టైం ఉంది అనుకోండి. కౌంటర్లో ఎవరు లేరిటీ వెళ్ళిపోతాం లోపలికి, బయట చూసేస్తారేమో. చూడొచ్చు మనం విమానం. భయ్య ఇప్పుడు లోపలికి వెళ్తే ఆపేసి మరి టికెట్ ఎత్తున్నాడు. థ్యాంక్ యూ. బ్యాక్ క్యామ్ ఆన్ చేసి ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి చేద్దాం. బాబాయ్ ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాడు. బాకీ రాసే 10 రూపీస్. ఓకే, చూడండి ఫ్లైట్ ని. టికెట్ అయితే 40 తీసుకున్నారు. ఓకే, తీసుకున్న దానికి న్యాయం చేద్దాం. వామ్మో, కానీ ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఛాన్స్ ఇస్తే. ఈ మధ్య లొకేషన్స్ హీరోలే సెలెక్ట్ చేస్తున్నారా? హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబాయ్. ఎంత పెద్ద ఉన్నాయో, వామ్మో. ఫస్ట్ టైం అండి, బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. ఇంకా ఫ్రెండ్స్ తో వస్తే ఇంకెట్లా ఉంటుందో. ఇక్కడ ఏదో బొక్క ఉంది ఇక్కడ. ఓకే, పైకి వెళ్తే లోపల వ్యూ చూడొచ్చు. ఇక్కడ కూర్చోడానికి కూడా ఇక్కడ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఫ్యామిలీస్ మొత్తం కూర్చున్నారు. దగ్గరికి వెళ్తే తంతారు నన్ను. ఓకే, బాగుందండి ప్లేస్ అయితే. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఫస్ట్ టైం అన్నమాట. బాగుందనా? నిజం బాగుంది. ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. లోపలైతే వీడియో తీయకూడదంట, లోపల వీడియో తీస్తే ఛానల్ బ్లాక్ అయిపోద్దని చెప్పాడు అన్న. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో బయట నుంచి వ్యూ చూపిస్తా. ఇక్కడ నుంచి బీచ్ చూడొచ్చు, అదిరిపోయింది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ భయ్య ఉన్నాడు పాపం, తన యూట్యూబ్ ఛానల్ పోయిందంట, అంటే బ్లాక్ అయిందంట.
సో అది ఏంటని అడుగుతున్నాడు. అదనమాట. లోపలికి అయితే వెళ్ళాం, మొత్తం చూసాం, మంచి ఎక్స్పీరియన్స్ అయింది. లోపల చాలా పార్ట్స్ ఉన్నాయి, ఇవి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు అయితే లోపల ఎవరు లేరు. చూడొచ్చు ఫ్లైట్. ఇక్కడ పార్క్ కూడా ఉంది. లోపల పిల్లల కన్నా పెద్దోళ్ళే ఆడుకుంటున్నారు. వీడియో తీస్తే కూడేస్తాను, కానీ మన చేతులు ఆగవు కాబట్టి వీడియో తీయాల్సిందే. ఇదొక పార్క్, ఎక్కువ ఎక్విప్మెంట్స్ లేవు కానీ ఓకే. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆంటీ గారికి ఒక ఏసుతో సంబంధం లేకుండా మంచిగా ఆడుకుంటున్నారు. అమ్మా అదండి మరి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోకి ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఇంకా మంచిగా విజిట్ చేసి ఇంకా మంచిగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కంప్లీట్గా వీడియో చూసినందుకు. ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి, సంక్రాంతి, భోగి, కనుమ. సో మనకి కోడి పందాలు ఇక్కడ బాగా జరుగుతాయి మన తూర్పుగోదావరి జిల్లాలో. నేను వెళ్తాను. సో అక్కడ జరిగే అన్నీ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తా. మంచిగా ఫన్ జనరేట్ చేసి అందరితో మాట్లాడి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తా. థ్యాంక్ యూ. జై హింద్.